భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ దారి తప్పింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలో మోసుకెళ్లిన ఈ రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. 4 దశలో రాకెట్ ప్రయోగం పూర్తి కావాల్సి ఉండగా 3వ దశలో రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదని ఇస్రో తెలిపింది. అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం సాంకేతికత సమస్యల కారణంగా విఫలమైంది. ఈ ఉదయం 10:18 తిరుపతి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 17 నిమిషాల ప్రయాణం తర్వాత 511 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో 16 ఉపగ్రహాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే రాకెట్లో సాంకేతికత సమస్యల కారణంగా ఒక్క ఉపగ్రహం కూడా నిర్దేశించిన కక్షలోకి చేరుకోలేదు. ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో పూర్తి కావాల్సి ఉందని చెప్పిన ఆయన 2వ దశ వరకు సాఫీగానే సాగిందని చెప్పారు. ఆ తర్వాత నుంచి సాంకేతికత సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. 3వ దశ చివర్లో రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లకుండా దారి తప్పిందని పేర్కొన్నారు. సాంకేతికత సమస్యలకు కారణాలేంటో తెలుసుకుంటామని నారాయణన్ తెలిపారు. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలో చేర్చాల్సి ఉంది. యూకే, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా వివిధ కక్షల్లో చేర్చాల్సి ఉంది. 3, 2, 1, 0. S-139 motor and both strap-ons ignite. Here's the pillar of fire meets the canvas of blue. PSLV C-62 carrying the umbilical tower, a majestic lift-off. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL చేపట్టిన 9వ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ ఇది. అన్వేష ఉపగ్రహాన్ని రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని సరిహద్దుల్లో నిఘాకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడేలా రూపొందించారు. గత ఏడాది ప్రయోగించిన పిఎస్ఎల్వి C-61 రాకెట్ కూడా 3వ దశలో విఫలమైంది. ఆ సమయంలో భూ పరిశీలన ఉపగ్రహాన్ని కక్షలో చేర్చాల్సి ఉంది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది కాగా ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు.